గత కొద్ది కాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అడవుల్లో కావచ్చు, అబౌజ్మడ్ అడవుల్లో కావచ్చు, మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి ఒకవైపు అమిత్ షా స్టేట్మెంట్ ఉంటే, దానికి ఆద్యం పోసినట్టుగానే మావోయిస్టులందరినీ కూడా అంతమొందిస్తున్న కేంద్ర బలగాలు. తాజాగా సుక్మా జిల్లాలో ఒక పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్లో ఏసీపీ చనిపోవడం జరిగింది, పోలీస్ ఆఫీసర్. కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు. చర్యకి ప్రతిచర్య ఉంటుందని ప్రతి దాంట్లో చాలామంది మాట్లాడుతుంటారు. ఈ డిఫెన్స్లో భాగంగానే జరిగిందా, లేకపోతే మావోయిస్ట్ పార్టీ ఆట మొదలుపెట్టిందా అనే అంశాల గురించి మాట్లాడదాం మనం. మాజీ మావోయిస్ట్ నేత జంపన్న గారు నాతో పాటు. నమస్తే జంపన్న. నమస్తే. రివర్స్ అటాక్ చేస్తున్నారు మావోయిస్టులు. మొన్నటి వరకు మావోయిస్టులనేమో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మట్టుబెట్టడం, చంపేయడం, ఎన్కౌంటర్ల పేరుతో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు రివర్స్ అటాక్ జరుగుతుంది. అసలు ఏమవుతుంది అడవుల్లో? శాంతి చర్చలకు సంబంధించింది మార్చి 24వ తారీఖు నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మావోయిస్టు పార్టీ గెరిల్లాలకు ప్రభుత్వ పోలీసు మిలిటరీ బలగాల మధ్యన యుద్ధం అనేది ఇవాళ కొత్తది కాదు. గత 50 సంవత్సరాల నుంచి కొనసాగుతూ అనేక మంది మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, పోలీసులు కూడా చాలామంది చనిపోయిండ్రు. కాబట్టి ఈ మొత్తం నేపథ్యం లోపల కూడా శాంతి చర్చల కమిటీ ఎవరు చనిపోకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు, దీనికి ముగింపు పలకాలి, కాల్పుల విరమణ చెయ్యాలి, శాంతి చర్చలు చేయాలని ఇచ్చిన పిలుపుకు మావోయిస్టు పార్టీ స్పందించింది, స్వాగతించింది. అది కాల్పుల విరమణ సైతం కూడా ప్రకటించింది. ఓకే, 2 నెలలు కాల్పుల విరమణ ప్రకటించింది. 1-2 ఒకరిద్దరు ఇన్ఫార్మల్ చంపినప్పటికీ ఓవరాల్గా మొత్తంగా చూసుకున్నప్పుడు వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిండ్రు, పాటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత 2 నెలల కాలం లోపట కేంద్ర ప్రభుత్వము, ఛత్తీస్గఢ్ రాష్ట్రము, లేదా జార్ఖండ్ రాష్ట్రం సైతం కూడా, లేదా మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రంలో సైతము తీవ్రమైన ఒక నిర్మూలన, అంటే వాటికి ఎన్కౌంటర్లనే పేరు పెట్టినప్పటికీ మావోయిస్టులను సమూలంగా నిర్మూలించాలనే ఒక లక్ష్యంతో కొనసాగుతున్నాయి. ఆ కొనసాగుతున్న దాంట్లో పుట్ట దాడి మనం నిత్యం చూస్తున్న విషయాలు. చాలామంది మావోయిస్టు పార్టీ కేంద్ర సెక్రటరీ బసవరాజ్ చనిపోవడం, కేంద్ర కమిటీ మెంబర్ సుధాకరు, చలపతి చనిపోవడం, వివిధ రాష్ట్ర కమిటీ మెంబర్లు, సభ్యులు చనిపోవడం, కొంతమంది ప్రజలు కూడా చనిపోవడం. ఓకే, అంటే ఇది కనపడుతున్నది ఈ చిత్రం. అంటే మనకు సుమారు 60 రోజుల నుంచి కూడా ఒక 100 మంది పైగా చనిపోయింది. రీసెంట్గా మే 5వ తారీఖు కూడా ఏంటంటే కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్, తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్ భాస్కర్తో పాటుగా మరి కొంతమంది 7 చనిపోయినట్టుగా పోలీసు అధికారులే స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యం లోపల ఇప్పుడు వెంటనే ఈరోజు ఉదయము సుక్మా జిల్లా లోపల ఇది ఏదైతుందో, అంటే ఇది ఒక ప్రతిదాడి, ఇది ఒక ఆంబుష్ అంటే ఆంబుష్ ఐఈడి ద్వారా, ఆంబుష్ కాదు, ఐఈడి ద్వారా బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఐఈడి అనేది అది గతం లోపలనే వాళ్ళు పెట్టినరా లేదా కొత్తగా పెట్టినరా తెలియదు. వాస్తవంగా నిన్న సాయంత్రము మావోయిస్టు పార్టీ వాళ్ళు అక్కడ ఒక బంద్, అంటే ఇప్పుడు రేపు 10వ తారీఖు బంద్ పిలిపించారు కదా ఎన్కౌంటర్లకు, బసవరాజ్ ఎన్కౌంటర్కు నిరసనగా దేశవ్యాప్తమైన ఒక బంద్ పిలిపించారు. అంటే బంద్కు ముందు వాళ్ళు ఎప్పుడైనా బంద్కు ముందు కానీ వెనకాల కానీ కొన్ని ప్రతిఘటన చర్యలు చేస్తారు వాళ్ళు. అంటే వివిధ వాహనాలను తగలబెట్టడం, ఆఫీసులను దగ్ధం చేయడం, లేదా ఒక ఆంబుష్ చేయడం, రైడ్ చేయడం, ఇవన్నీ వివిధ సందర్భాలు చేస్తుంటారు. కాబట్టి నిన్న ప్రొక్లైన్ కాలబెట్టారు అక్కడ రోడ్డు పైన, కుంట రోడ్డు పైన ప్రొక్లైన్ కాలబెట్టిండ్రు. అయితే ఉదయం అంటే మనకు అంటే పేపర్ సమాచారం ఏంటంటే ఉదయము ఏఎస్పీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత డిఎస్పీ, సిఐ, మరి కొంతమంది కానిస్టేబుల్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళు ఒక వెహికల్లో వస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఐఈడి ద్వారా ఆ బ్లాస్టింగ్ జరగడంతో ఏఎస్పీ చనిపోయిండు, కొంతమంది గాయపడ్డరు. అయితే ఈ సంఘటన ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు నిత్యం అంటే కంటిన్యూగా మావోయిస్టులు చనిపోతున్న దానికి ప్రతిగా ఇది జరగడం, ఇది జరిగింది. వాస్తవంగా ఈ ఘటనలు అంటే నేను అంటే ఒక శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకునిగా నేను దాదాపు కంటిన్యూగా ఈ మొత్తం 2 నెలల కాలం నుంచి కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు కూడా చనిపోవద్దు. అంటే యుద్ధం మూలంగా చనిపోవడం అనేది ఏందో ఇది మంచిది కాదు. అది ఇప్పుడు కాల్పుల విరమణ చేసి శాంతి చర్చలు చేయడం ద్వారా
దాన్ని ముగింపు పలకాలి. ఉమ్, ఈ యుద్ధం అనేది ఉందో ప్రభుత్వ పక్షం నుంచి అయినా మావోయిస్టుల పక్షం నుంచి అయినా ఇది జరగకుండా దీన్ని ముగింపు పలకడం ద్వారా ఇది ఒక శాంతి స్థాపించబడుతుంది. అంటే ఇక్కడ చనిపోయేది ఎవరు చనిపోతుండ్రు? ప్రజలే వీళ్ళంతా, ఈ దేశ పౌరులు. ఈ దేశ పౌరులే కాదు, వీళ్ళంతా కూడా ఎవరు? రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, లేదా సాధారణ ఉద్యోగస్తుల బిడ్డలు. ఇంకెక్కువ చెప్పాలంటే కుల ప్రకారం చెప్పాలంటే దళితులు, బీసీలే. ఇప్పుడు ఈ బ్లాస్ట్ కాబట్టి ఇది ఉండకూడదు. ఇది ఉండకూడదు అంటే ఇది ముగింపు పలకాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఆగకుండా జరగడం అనేది ఉందో చాలా విచారకరమైన విషయం. ఇది చాలా విచారించే విషయం అది. ఓకే, అంటే ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ సందర్భంలో బ్లాస్ట్ జరగడాన్ని పోలీసులు కూడా మళ్ళీ ప్రతిదాడి చేసే అవకాశాలు చాలా ఉంటాయి. శాంతి చర్చలని ఒకవైపు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఇట్లాంటి బ్లాస్ట్లు చూస్తుంటే శాంతి చర్చలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు. అవును, అంటే మేము ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిర్మూలన దాడులు కొనసాగుతున్న ప్రతి సందర్భంలో మేము మాట్లాడుతున్నాం, ఇది సరైనది కాదు, ఇది ఇప్పటికి ముగించండి, ముగించి కాల్పుల విరమణ చేయండి, శాంతి చర్చలు ఆరంభించండి అని చెప్పి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసినాం. మెమోరాండం పంపించినాం ప్రధానమంత్రికి, హోంశాఖ సహాయ మంత్రికి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, వివిధ రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం కూడా మేము మెమోరాండాలు పంపినాం. పదే విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు ఏదైతుందో అంటే మావోయిస్టులు అంటే వాళ్ళు ప్రకటించి మేము ప్రతిఘటన చేస్తామని ప్రకటించి మేము చెప్పినా కానీ వాళ్ళు వినటం లేదు అని చెప్పిందంటే వాళ్ళు చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే అంటుండ్రో ఈ ప్రతిఘటన ఏదైతుందో అంటే ఇది ప్రతిహింస అని అంటారు, ప్రతిఘటన అంటారు, లేకపోతే వాళ్ళ ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకునే దాంట్లో భాగంగా ఒక గత్యంతరం లేని స్థితిలో కూడా వాళ్ళు చేస్తున్నాం అనేది అనేక సందర్భాలు చెప్తున్న విషయమే. బహుశా ఇది కూడా వాళ్ళ విధానాల భాగంగా అది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది జరిగింది, మరి ప్రభుత్వం ఊకుంటుందా? ప్రభుత్వం ఊకోదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా బలమైంది కదా, చాలా బలమైంది కదా. తనకు అనేకమైన ఇప్పుడు సంవత్సర కాలం లోపల కూడా చాలా పైచేయి అంటే మామూలుగా కాదు. దాని యొక్క శక్తి ముంగుదట. అంటే మావోయిస్టులు కూడా వాళ్ళేమి చాలా దీనికి ధీటుగా మేమని లేదు కదా, ఒక గెరిల్లా యుద్ధం చేస్తున్నామని చెప్పిండ్రే తప్ప ప్రభుత్వాన్ని ఢీకొనేంత శక్తి ఉన్నదని వాళ్ళు ఏనాడు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభుత్వం కూడా ఏంటంటే తిరిగి ప్రతీకారంలో భాగంగా ఆల్రెడీ కంటిన్యూ చేస్తుంది. వాళ్ళు ఏం ఆగలేదు. 10 రోజులు 15 రోజులు చంపుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏ దాడులు ఉంటాయో చేస్తుంది. ఎక్కువ ఎట్లాగో 5-6 రోజులు, వారం రోజుల లోపల అది ఏమైనా చేయొచ్చు. అది ఏ రకంగా ప్రతీకారం చేస్తుంది అనేది మనం ఊహించలేము. అది కాబట్టి ఇది ఏదైతుందో ఇవ్వాలా అంటే హింస ప్రతిహింస. ప్రభుత్వం హింస చేస్తుంది, దానికి ప్రతిగా మావోయిస్టులు ప్రతిహింస. అంటే వాళ్ళు చెప్పుకుంటున్న భాషలో నేను చెప్తున్నది. ఇలా న్యాయమైంది అన్యాయమైంది అనేది ఇప్పుడు నేను మాట్లాడటం లేదు. న్యాయాన్యాయాలు ఏమైనప్పటికీ కూడా అంటే ప్రతిహింస చేసే వాళ్ళు ఏం చెప్తారు? అవును, మా పైన దాడి చేస్తున్నారు కాబట్టి మేము తప్పనిసరిగా మేము ప్రతిఘటించవలసిన అవసరం ఉంది, మాది న్యాయమైంది అని వాళ్ళు చెప్పుకుంటారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? రాజ్యాంగానికి భిన్నము కాబట్టి మీరు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి నేను చంపుతున్నా అది చెప్తుంది. అంటే వీళ్ళు చెప్పే దాంట్లో కూడా సత్యాసత్యాలు అది వేరు విషయాలు, సత్యాసత్యాలు లోతైన కారణాలు అది వేరే సందర్భం. కానీ జరిగేది ఏదైతుందో ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మావోయిస్టులైన ప్రజలే, పోలీసులైన ప్రజలే. కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ ఇది శాంతికి ఒక తీవ్రమైన విఘాతం అంటే ఇవాళ చర్య కాదు, కంటిన్యూగా ప్రభుత్వం చేస్తున్నది, దాని కంటిన్యూషన్లో ఇది జరిగింది. ఇది ఏదైతుందో ఇవాళ శాంతిని అంటే దేశవ్యాప్తంగా ఒక శాంతి ఉద్యమం అనేది ప్రారంభమైంది, కొనసాగుతున్నది. వివిధ పార్టీలు ప్రకటిస్తున్నారు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక విఘాతం కలిగే విధంగా ఇప్పుడు ఈ ప్రతి చర్య అనేది అవుతుందో ఇది నష్టకరమైంది. కేంద్ర ప్రభుత్వం ఒక విజ్ఞతతోటి, ఒక విశాల దృక్పథంతో, ఒక మానవతా దృక్పథంతో, ఒక రాజ్యాంగ దృక్పథంతో, ఒక ప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తను కాల్పుల విరమణ ప్రకటించాలి, శాంతి చర్చలు కొనసాగించాలి, వీటికి పులి స్టాప్ పెట్టాలి. లేకపోతే పోయేటి ప్రాణాలు ఎవరి ప్రజలే. కాబట్టి ఇది అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర బలగాలు ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తూ వాళ్ళు అత్యాధునిక ఆయుధాలను పట్టుకొని అక్కడ అబూజ్మట్ అడవుల్లో కావచ్చు, ఛత్తీస్గఢ్ అడవుల్లో కావచ్చు దాడులు చేస్తున్నారని చెప్పి ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, పరవకుల నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఒక అడుగు వెనక్కి తగ్గి మావోయిస్టులు ప్రజా జీవితంలోకి వచ్చి ఎందుకు సరెండర్ కాలేకపోతున్నారని ఇంకొక పార్ట్ మెంబర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటి
అవకాశాలు ఉన్నాయా, లొంగిపోయే అవకాశాలు? ఇప్పుడు అంటే వీళ్ళకు భయపడి ఇప్పుడు కేంద్ర ఇప్పుడు బలగాలకు ఇప్పుడు భయపడి. శాంతి చర్చలు అనేటి దాన్ని వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఆలోచించవచ్చు కదా. శాంతి చర్చలు, కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు చేయడం ద్వారా అదే విషయం మాట్లాడొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం. ఆ విషయం మాట్లాడితే వాళ్ళు ఆ సమాధానం ఇస్తారు కదా. ఆ సమాధానం ఇవ్వకుండా సరెండర్ కావాలంటే ఎట్లయితారు, ఏ రకంగా అవుతారు? లాజికల్గా కూడా ఎవరు ఎట్లయితారు? ఎవరు సరెండర్ అంటే ఇప్పుడు పార్టీ అది వేల సంఖ్యలు ఉందా, ఎంత సంఖ్యలు ఉందో మనకు తెలియదు. అది ఉన్నదైతే 16 రాష్ట్రాలు ఉన్నది కదా. ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నది కదా. ఒరిస్సాలో ఉంది, బీహార్లో ఉంది, మహారాష్ట్ర ఉంది, జార్ఖండ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏఓబీలో కూడా ఉన్నది కదా, తెలంగాణలో ఉంది. కాబట్టి ఇవన్నీ రాష్ట్రాలు ఉన్న వాళ్ళు ఎట్లా లొంగిపోతారు? వాళ్ళు లొంగిపోతారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ డిమాండ్లు ఏంటి? వాళ్ళ ఆలోచన ఏదైతుందో, అంటే అదొక పార్టీ కదా. ఆ పార్టీ అనేది ఏదైతుందో, పార్టీ అది ఒక చర్చలకు పిలిచినప్పుడు, ఆ చర్చల లోపల ఆ విషయాలు చర్చించినప్పుడు దాంట్లో పట్ల అది జరగవచ్చు కదా. వాళ్ళు ఇప్పుడు జనజీవన శ్రమతకు రావాలి. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు కదా. వాళ్ళు ఆల్రెడీ ఏం ప్రకటించారు? మావోయిస్టు పార్టీ మేము ఆయుధ విసర్జన అనేది ఏదైతే గవర్నమెంట్ అంటుందో, అవును మేము చర్చిస్తాం, చర్చలకు పిలవండి, చర్చల సందర్భంగా ఎజెండాలో కూడా అదొక అంశం పెట్టండి, చర్చిద్దామని చెప్పారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. బసవరాజు యొక్క డైరెక్షన్లో, కేంద్ర సెక్రటరీ అయిన బసవరాజు డైరెక్షన్లో బట్ట రూపేష్ మాట్లాడండి స్పష్టంగా. ఇంకా వేరే రూపేష్ వ్యక్తిగత అభిప్రాయం కాదు అది. ఒక ఛత్తీస్గఢ్ డీకే రాష్ట్ర నాయకుడు. తర్వాత మరొక సిసి మెంబర్ అభయ్ అంటే ఈ బసవరాజు చనిపోయటానికంటే కొద్ది ముందు చాలా స్పష్టంగా ఏం చెప్పిండంటే, జనజీవన శ్రమంతి మీరు ఏదైతే అంటుండ్రో, అవును మేము చర్చిస్తాం, మా కేంద్ర కమిటీ చర్చించాలి కదా, ఒక్కరు నిర్ణయించుకోలేం కదా. కనీసం ఏంటంటే దాని యొక్క కేంద్ర కమిటీ ఒక కోరు అంటే నిర్ణయించుకొని మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం ఏంటంటే ఆ టైం ఇవ్వాలి కదా. అంటే టైం ఇవ్వాలనంటే ఇప్పుడు ఎందుకు టైం ఇవ్వాలనంటే వాళ్ళు ఎక్కడన్నారు? ఇప్పుడు బీహార్లో వాళ్ళు ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు, ఒరిస్సాలో ఉంటారు, జార్ఖండ్లో ఉంటారు, డీకేలు ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు కదా. మరి కేంద్ర కమిటీలు కలుసుకోవాలి కదా. నిర్ణయం చేసుకోకుండా ఒక బసవరాజో ఒక అభయో వాళ్ళు ప్రకటించలేరు కదా, వ్యక్తులు వాళ్ళు ప్రకటించలేరు. కాబట్టి వాళ్ళు ఏం కోరినరు? కనీసం మాకు కొంత టైం ఇవ్వండి. ఆ టైం 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వాళ్ళు కలవాలి కదా, ఒక్క నుంచి రావాలి కదా. వాళ్ళు బస్ ఎక్కి రాలేరు, ట్రైన్ ఎక్కి రాలేరు, ఏరోప్లేన్ నుంచి రాలేరు, వాళ్ళు నడిచి రావాలి. అంటే ఆ టైం లోపల కూడా కాల్పులు చేయకూడదు కదా. కాల్పులు చేసి చంపుతుంటే ఎట్లా వస్తారు? కాబట్టి ఇది ఏదైతుందో ఈ టైం వాళ్ళకు ఇవ్వడం ద్వారా మేము అంటే నష్టం లేదు కదా. ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా నష్టమే ఉంది. ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం ప్రకటిస్తారు? వాళ్ళు ప్రకటించేది జనజీవన శ్రమంతకు వచ్చే విషయం ఎట్లా ప్రకటిస్తారు? దాని సాయుధ పోరాట విరమణ అంటారా, లేదా మరొకటి అంటారా, ఏమంటారో మనకు తెలియదు. కాబట్టి ఆ టైం ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మునిగిపోయింది ఏంది? 50 సంవత్సరాల నుంచి ఆ ఉద్యమం నడుస్తుంది. 50 సంవత్సరాలు ఏంది? నెల 2 నెలలకి ఏం మునిగిపోయింది? అంత ప్రజలంతా కోరుతున్నారు కదా. మెజారిటీ అంటే సాధారణంగా అంటే ప్రజలంటే ఎవరు చెప్పినారు? ఇక్కడ ఏమైనా ఓటింగ్ ఉందా, రెఫరెండింగ్ ఉందంటే సాధారణ ప్రజల యొక్క మూడుని అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. ప్రతి సందర్భంగా ఓటింగ్ జరగదు, రెఫరెండం జరగదు. ప్రజల మూడు ఏంటిదో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఈ మూడు ఏదైతే ఉందో, ఎందుకంటే సంపాదన ఎవరు కోరుకుంటారా? మావోయిస్టులు అవును వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నారు నిజమే. మరి ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు అందరినీ కోరాలని అంటారా? సంపాలనంటారా? సంపాలంటే మరి ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, మరి అస్సాం ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలి బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా చెప్పి మాట్లాడండి, ఏమనుకోవాలి? లేదా బీహార్లో, జార్ఖండ్లో, రాయలసీమలో కూడా అనేక మంది ప్రైవేట్గా ఆయుధాలు పట్టుకున్నారు కదా. వాళ్ళందరినీ చంపేస్తారా? మరి ఎందుకు చంపేయలేదు? కాబట్టి ఇది ఏదైతుందో ఒక పద్ధతి ఏదైతుందో దానికి కావాల్సిన ఒక చర్చ జరగాలి, ఓ ప్రక్రియ కంటిన్యూ కావాలి. ఈ క్రమం లేకుండా వెంటనే వాళ్ళు ఆల్రెడీ శాంతి చర్చలకు వస్తామని అంటున్నారు. ఇక్కడ మావోయిస్ట్ పార్టీ ఒక స్టెప్ వెనక్కి తగ్గి చర్చలకు సిద్ధమని చెప్తున్నారు చాలా. కానీ ఇటువైపు ఏమో అమిత్ షా స్టేట్మెంట్ ఏమో మార్చి 31, 2026 నాటికి అసలు లేకుండా చేస్తాం, బహిరంగంగా చెప్తున్నారు, చంపేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది? పంచాయతీ ఎప్పుడు అయిపోతుంది? ఎప్పుడైతుందని అంటే ఇప్పుడు అమిత్ షా చెప్పవచ్చు, ఇంకోరు చెప్పవచ్చు. అంటే మనుషులతోటి కదా నువ్వు చేసే యుద్ధము. మనుషులు అంటే వాళ్ళ కాడ కూడా ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ కాడ కూడా ప్రతి వ్యూహాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళు 50 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నారు, నిన్నమున్న చేసేటోళ్ళు కాదు వాళ్ళు. నువ్వు చంపుతానంటే వాళ్ళు రక్షణ పొందుతారు, జాగ్రత్తగా ఉంటారు, మళ్ళీ ప్రతిదాడి చేస్తారు. వాళ్ళ గెరిలా యుద్ధం అని వాళ్ళే చెప్పుకుంటారు. గెరిలా యుద్ధం అంటే అర్థం ఏంది? రహస్యంగా ఉండాలి, వేగంగా వెళ్ళిపోవాలి, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి,
అవకాశం లేనప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ఉన్నాయి గెరిలా యుద్ధ సూత్రాలు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతారు, ఏ రకంగా ఉంటారు, నష్టాలు జరగవచ్చు. ఓకే. ప్రభుత్వ బలం ఎక్కువ ఉన్నమాట వాస్తవమే. కానీ నిర్మూలిస్తుందని చెప్పి ఏంటిది, అది ఏమన్నా ప్రాజెక్టు కట్టినట్ట, ప్రాజెక్టులు కట్టలేకపోతారు అనుకున్న టార్గెట్ల, ప్రాజెక్టు కట్టలేరు, రోడ్డు కట్టలేరు, ఒక ఇల్లు ఒక ఆ సంవత్సరం టార్గెట్ పెడితే కట్టలేరు. కాబట్టి నువ్వు మనుషులను నువ్వు చంపేస్తానంటే మరి మనుషులు వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ పట్టుకొని డేట్ ప్రకారం నువ్వు ఎట్లా చంపుతావు? అవుతుందా? అసలు కరెక్ట్, నా భాష కరెక్ట్ కాదు కదా, చంపడమే భాష. మొట్టమొదటిగా మనం చర్చించవలసిందంటే మనుషులను చంపే భాష కరెక్ట్ కాదు. నంబాల కేశవరావు లాంటి వాళ్ళని పట్టుకొని వచ్చి కాల్చి చంపారనే ఆరోపణలు మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగానే అట్లాంటిది జరిగిందా, లేదంటే ఎన్కౌంటర్లో నంబాలని చంపేశారా? ఏం జరిగింది అసలు? అది జరిగింది, యుద్ధంలో జరిగింది. యుద్ధంలో ఎన్కౌంటర్ అనే కంటే యుద్ధం అంట. నేనైతే అంటే చాలా మంది ఎన్కౌంటర్ అంటారు, నేను యుద్ధం అంట. ఎందుకంటే అది బాంబులతోటి, డ్రోన్లతోటి, తర్వాత ఇంత వేల సంఖ్య జరుగుతున్నప్పుడు అది యుద్ధం కాకపోతే ఏంటిది? పొరుగు దేశాల పైన, ఇప్పుడు పాకిస్తాన్ పైన మన దాడి అయింది. 8,000 మంది పోయి 8 లక్షల మంది పాల్గొన్నారు. ఏదో 50-100 కాదు కదా, వేల సంఖ్యలో పాల్గొన్నారు. వేల సంఖ్యలో పాల్గొన్నప్పుడు బాంబులతో చేసినప్పుడు దాన్ని ఒక మిలిటరీ బలగాలు చేస్తున్నప్పుడు దాన్ని యుద్ధమే అంటారు. యుద్ధం అనేది ఏందో పొరుగు దేశాలపైన చేయాలి, దేశ పౌరులపైన కాదు. దేశంలో వాళ్ళు తీవ్రవాదులే కావచ్చు కాక. కాబట్టి అవి వాటికి ఎన్కౌంటర్ అనేది అర్థం వేరే. ఎన్కౌంటర్ అనేది ఏందో నిన్ను పట్టుకోవడానికి వస్తారు, నీ కాడ ఆయుధం ఉంటే నేను పట్టుకోవడానికి వస్తారు. ఆ సందర్భంగా నువ్వు కూడా కాల్పులు చేస్తే అప్పుడు నేను పట్టుకొని వచ్చేటప్పుడు, నేను పోలీసు కాబట్టి నేను వచ్చినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు కాలుస్తే నేను కాల్చాల్సి వస్తుంది. తిరిగి గాయపడితే మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. తిరిగి ఇవన్నీ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది కదా. ఎన్కౌంటర్ అంటే అర్థం వేరు కదా. ఇప్పుడు ఎన్కౌంటర్ పై యుద్ధం జరుగుతుంది అనుకున్నప్పుడు పూర్తిగా అందరినీ అసలు నిమిషాల లోపల, అర్ధగంట గంట లోపల కంప్లీట్ చేసేస్తుంది కదా మొత్తంగా. వేలాది మంది బలగాలు దాడి చేస్తూ. కాబట్టి ఇది ఏదైతుందో ఇది మంచిది కాదు. సుధాకర్ లాంటి వాళ్ళని కూడా ఆయనకి హెల్త్ బాగాలేక ఒక గిరిజన ప్రాంతంలో ఆయన సేద తీరుతుంటే ఆయన పట్టుకొచ్చి చంపేశారని చెప్పి అంటున్నారు. అట్లనే జరిగిందంటారా? ఇప్పుడు అది అనుమానాస్పదమైన విషయము. మొదటగా అది కూడా అంటే ఇప్పుడు ఒక్కరు కాదు కదా, భాస్కర్ చనిపోయాడు, ఇద్దరు కాదు, ఇంకా 5 చనిపోయారు, 7 అంటుండ్రు. 7, 10 మందా మనకి స్పష్టత లేదు. ఒక సంఖ్య ఒక్కరు కనుక అరెస్ట్ అయ్యి లేదా ఇద్దరు కనుక అయితే మనం అనుమానించవచ్చు కొంత కనీసమైన అవగాహన. అది కూడా అంటే అనుమానించడమే తప్ప ఖచ్చితంగా అవుట్ రైట్ ఇట్లే జరిగిందని ఎవరూ చెప్పలేం. కానీ 7, 10 మంది చనిపోతే ఏమనుకుంటాం? వాళ్ళందరూ సివిల్ లోపల ఆయుధాలు లేకుండా ఉంటారని అనుకోగలుగుతామా? ఆయుధాలతోటే ఉంటారు గెరిల్లాలు. నీకు 7, 5, 10 మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఆయుధాలు వాళ్ళు కంపల్సరీ కలిగి ఉంటారు. ఇది ఛత్తీస్గఢ్లో, మళ్ళీ ఛత్తీస్గఢ్లో కూడా ఆయుధాలు లేకుంటే ఎట్లుంటారు? ఏవో కొన్ని వార్తలు వచ్చినాయి, వాళ్ళు హాస్పిటల్కి పోయినరు ఆయుధాలు లేకుండా. హాస్పిటల్కి ఎట్లా పోతారు? అది జరగని ముచ్చట. అది తల కింద పెట్టి కాలు మీద పెట్టిన మావోయిస్టులు 7, 10 మంది ఆయుధాలు లేకుంటే ఎట్టి పరిస్థితులను కూడా ఏ హాస్పిటల్కి పోరు. కాబట్టి అయితే ఒక అవకాశం, ఇప్పుడు వాళ్ళు 7 ఉన్నా 10 మంది ఉన్నా, సీసీ మెంబర్ ఉన్నా, సీసీ సెక్రటరీ చనిపోయింది కదా ఆ బలగాల మధ్యలో. కాబట్టి సీసీ మెంబర్నా ఎవరున్నా, ఏ రక్షణ ఉన్నా, ప్రభుత్వ బలగాల ముందట గెరిల్లా బలగాలు బలహీనమైనవి కదా. వాళ్ళు ఒక ఊహించని విధంగా అకస్మాత్తుగా తెల్లారిగట్లో ఎప్పుడో దాడి చేసిండనుకో, దాడి చేసినప్పుడు ఏమవుతారు? చనిపోతారు కదా. లేదా కొంతమంది చనిపోతారు, కొంతమంది గాయపడతారు. గాయపడ్డలను కూడా పట్టుకొని చిత్రహింసలు పెట్టి, అంటే కొన్ని రిపోర్ట్స్ కోసం వాళ్ళ సంబంధం లోపల ఇంకా దళాల కాంట్రాక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకోటో అవన్నీ అడుగుతారు, చంపేస్తారు. మళ్ళీ చాలా సందర్భాల్లో అవే జరుగుతున్నాయి. గాయపడ్డ వాళ్ళను కూడా, యుద్ధంలో గాయపడ్డ వాళ్ళని కూడా చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. ఇది ఇలా కొత్తది కాదు. ప్రభుత్వాలు ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తుండ్రు, ఇక్కడ వీళ్ళు చేస్తుండ్రు. అంటే అందరు చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ అని కాదు, అనుసరించే విధానం గాయపడ్డలను కూడా చంపేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏ రకంగా చంపినదో ఒకటైతే మాత్రం, ఒక వాళ్ళకి ఆయుధాలు ఉంటాయి తప్పనిసరిగా. అంటే 7 అట్లా దొరుకుతారని నేను అనుకోను. కాబట్టి అది లేదా ఏమైనా జరిగితే కొన్ని సందర్భాల్లో, అంటే అది రేరుగా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు తినే తిండిలో విషయం పెడుతుండ్రు. అంటే కోవర్ట్లు ఎవరైతుండ్రో కోవర్ట్ల ద్వారా కూడా ఆ తిండిలో విషయం కలిపి అకస్మాత్తుగా దాడి చేసి పట్టుకొని చిత్రహింసలు పెట్టి అట్లా కూడా తప్పుతున్నారు. కాబట్టి ఇది ఎట్లా జరిగింది అనేది ఏందో మనకి ఏమీ తెలియకుండా ఇట్లనే అట్లనే మనం ఏం చెప్పలేము. ఏదైనా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎట్లనన్నా జరగని శాంతి కావాలి, కాల్పుల విరమణ జరగాలి, శాంతి చర్చలు ప్రారంభం కావాలి. లేకపోతే ఈ హింసా వలయం అనేది ఏందో ఇది ఒక చక్రం తిరుగుతూనే ఉంటుంది.
కాబట్టి దీనికి అంతం ఉంటుంది అని అంటే నేనేమనుకోను. మళ్ళీ చచ్చిపోతా అంటే కూడా మళ్ళీ మావోయిస్టులు పుట్టుకొస్తారు, మళ్ళీ గిరిలాలు పుట్టుకొస్తారు కదా. ఎక్కువనో తక్కువనో ఎంతమంది అనేది వేరే విషయం. ఎక్కువనో తక్కువనో ఆంధ్రనో తెలంగాణ ఛత్తీస్గఢ్ బీహార్ ఢిల్లీనో ఎక్కడో వస్తూనే ఉంటారు కదా. దేశంలో నిరుద్యోగం ఉంది, ఆకలి ఉంది, అన్యాయాలు ఉన్నాయి, అణచివేత ఉన్నది. మరి వాళ్ళను కూడా ఏంటంటే ఆరాధించే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి దానికి పులి స్టాప్ పెట్టాలి. శాంతి చర్చల నేతగా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఎన్కౌంటర్లు, ప్రజలు అమాయక గిరిజనులు చచ్చిపోతున్నారని మీరే మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి మీరు? నేను చెప్పేది కేంద్ర ప్రభుత్వానికి పదే పదే చెప్తున్న విషయం, మళ్ళీ నేను చెప్తున్నది ఏంటంటే ఈ మరణాలను ఆపండి. అందరికంటే ఎక్కువ బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. శాంతి చర్చల కమిటీ కంటే, ప్రజాస్వామికవాదుల కంటే, మావోయిస్టు పార్టీ కంటే ఎక్కువ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. నేను పార్టీల గురించి నేను మాట్లాడటం లేదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు, ఈ దేశానికి సంబంధించిన ఒక నాయకులు తప్పనిసరిగా దీన్ని ఏదైతుందో శాంతిని స్థాపించే విధంగా ఈ యుద్ధాన్ని ముగించాలని, నేను కాల్పుల విరమణ చేయాలని, శాంతి చర్చలు ప్రారంభించాలని నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. సుక్మా జిల్లాలో జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్ మావోయిస్టు పార్టీ ఇప్పుడు పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది అనుకోవచ్చా? ఎట్లా మేము కూడా యాక్టివ్గా ఉన్నామని చెప్పడానికి? వార్నింగ్ అనేది ఏది ఉందో స్వల్పమైన వార్నింగ్ అయితే, స్వల్పమైన అంటే వాళ్ళు ఇప్పుడు 2 నెలల కాల్పుల విరమణ వాళ్ళు వదిలేసిండ్రు. వాళ్ళు ప్రతిఘటన కొనసాగించొచ్చునంటే వాళ్ళకు కూడా ఒక బలం ఉంది కదా. పోలీసులకు కూడా తెలుసు. బయట ప్రజానీకానికి స్పష్టంగా అర్థం కాకపోవచ్చు కానీ పోలీసు అధికారులకు తెలుసు వాళ్ళ బలం ఏమిటి, ఎక్కడ ఉంది. గతంలో కూడా వాళ్ళ చరిత్ర తెలుసు కదా. వాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో ఉంటేనే అని కాదు, 10 మంది 5గురు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక ప్రతిఘటన దాడులు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా అంటే ఎవరు ఊహించని విధంగా కూడా వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే సుక్మా జిల్లా ఎంతో కొంత వాళ్ళ అడవి ప్రాంతానికి దగ్గర, అసలు ఊహించని విధంగా కూడా వాళ్ళ ప్రతిఘటన చర్యలు చేయొచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కాబట్టి అంటే పై అధికారులు వాళ్ళు ఏమి జరిగింది వాళ్ళు ఏమి అనుకోరు, వాళ్ళకి తెలుసు చేస్తారు. మావోయిస్టులు వాళ్ళకు కొంత శక్తి ఉంది, వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది ఏమీ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఇప్పుడు అంటే ఈ రకంగా కంటిన్యూ చేయడం మంచిది కాదు. దాన్ని ముగింపు పలకాలనేది నేను చెప్పేది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మాజీ మావోయిస్ట్ నేత జంపన్న గారు చెప్తున్న విషయాలు. ఖచ్చితంగా దీన్ని శాంతి చర్చలు జరపాలి, చర్చలకు సిద్ధమన్నా కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇట్లాంటి ఎన్కౌంటర్లు బూటకపై ఎన్కౌంటర్లు చేస్తుందని చెప్పి చాలామంది ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, పౌర హక్కుల సంఘం నేతలు మాట్లాడుతున్నారు. చూద్దాం ఆపరేషన్ కగార్కి పులి స్టాప్ ఎప్పుడు పడుతుందా అనే అంశాల గురించి.